దావీదు ఎప్పుడు లేచేవాడట? వేకువనే లేచేవాడట. తమ్ముడు, నా వైపు చూడు. నీకు వేకువనే లేచే అలవాటు ఉందా? 7, 8 దాకా నిద్రపోయి ముఖం పుచ్చకాయ అంత ఉబ్బేటట్లుగా ఉబ్బి 7, 8 దాకా నిద్రపోతున్నావు పడకల మీద. అరుణోదయ ప్రార్థన లేదా? ఒకసారి ఆలోచించు. ఈ దినం నుంచి నువ్వు ప్రారంభించు. దావీదు వేకువనే లేచేవాడట. ఆ లేచి ప్రార్థన చేసేటప్పుడు కూడా తూతు మంత్రంగా ప్రార్థన చేసేవాడు కాదు. వేకువనే లేచి తూతు మంత్రంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు కాదు. అంటాడు, స్వరమండలమా మేల్కొనుము, సితారా మేల్కొనుము, నేను వేకువనే లేచేదను. అంటే ఆ వేకుజాం ప్రార్థనలో చివరికి పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసేటప్పుడు నోటితో పాటలు పాడటం మాత్రమే కాదు, స్వరమండలం మేలుకోవటం మాత్రమే కాదు, సితారాను కూడా మేలుకొల్పుతున్నాడట. అంటే ఉదయకాలపు ప్రార్థన వాయిద్యాలతో వాయిస్తూ దావీదు ప్రార్థించేవాడు. కొంతమంది ఉదయకాల ప్రార్థన ఎట్లుంటుందో తెలుసా? మంచం కోడి దగ్గరే మోకరిస్తారు. ఆ మంచం కోడి మీద చేయి పెడతారు. కాసేపు స్తోత్రం 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 అంటారు. ఆ తర్వాత మంచం కోడి మీద చేయి పెట్టి స్తోత్రం 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 స్తోత్రం. ఎక్కడో మీకు జ్ఞాపకం గుర్తొస్తున్నట్టుంది కదా. స్తోత్రం స్తోత్రం అనేక మంచం కోడి మీదే తలవారించేసి మనిషి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఏ అర్ధగంట తర్వాత మెలకు వస్తుంది. చూసారా? వేకుజాం ప్రార్థనలో కూడా సితారా వాయిస్తూ, అయ్యా దావీదు, ఎందుకయ్యా వేకుజామును లేచి ప్రార్థన చేస్తున్నావు? వేకుజాం ప్రార్థనలో కృప దొరుకుతుంది. కృప 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 దొరుకుతుంది. కృప ఎంత గొప్పదో తెలుసా? క్రీస్తు యేసు కృపను మీరు ఎరుగుదురు కదా. మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడిగా మారాడు. కృప ఒక దరిద్రుని ఐశ్వర్యవంతునిగా మారుస్తుంది. అంతులేని కృప దొరికే సమయం అరుణోదయపు ప్రార్థన. తమ్ముడు, చెల్లి, ఉదయం లేవలేకపోతున్నావేమో, బలం తెచ్చుకో, స్థిరమైన నిర్ణయం తీసుకో. అరుణోదయపు దినాన కంఠధ్వని దేవునికి వినిపించు. అరుణోదయ ప్రార్థనలో అంతులేని కృప నువ్వు పొందుకోవటం ప్రారంభిస్తావు. ఆ కృప దరిద్రుడైన నిన్ను, భక్తిలో దరిద్రుడైన నిన్ను, ఆర్థికంగా దరిద్రుడైన నిన్ను, నీతి విలువలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో దారిద్ర్యతను అనుభవిస్తున్న నిన్ను లేవనెత్తి ఐశ్వర్యవంతుడిగా నిన్ను మార్చి